శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి, ప్రతిపత్తిథి అని చెప్పబడుతుంది. పాడ్యమి. ఈ ఆషాఢమాసంలో సూర్యభగవానుడు అంశుమాన్ అనేటటువంటి పేరుతో 1500 కిరణాలతో దీపిస్తూ ఉంటాడు. అంశుమాన్ అని, అంశుమంతుడు అని చెప్పబడుతూ ఉంటాడు ఈ మాసంలో ఉండేటటువంటి సూర్యభగవానుడు. ఈ రోజున త్రిరాత్ర వ్రతము, భోగవ్రతము, అలాగే అసిధారా వ్రతము, ఇటువంటి వ్రతాలు చెప్పబడ్డాయి. కాళిదాసుకు సంబంధించినటువంటి ఆయన్ను గుర్తుంచుకోదగినటువంటి రోజు కూడా. అసిధారా వ్రతంలో విష్ణు ఆరాధన ముఖ్యంగా చేయాలి. ఈ ఆషాఢమాసంలో విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా 4 మాసాలు యోగ నిద్రలో ఉంటాడు. కాబట్టి ఈ యోగ నిద్ర కాలంలో కొన్ని వ్రతాలు ముఖ్యంగా చెప్పబడ్డాయి. ఆషాఢ శుక్లపక్షం నుంచి కార్తీక శుక్లపక్షం దాకా కూడా విష్ణు ఆరాధన చేయటం. అందులో త్రిరాత్ర వ్రతం చేసేటటువంటి వాళ్ళు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి 3 రోజులు ఉపవాసం చేయాలి. మహావిష్ణువుని షోడశోపచారాలతో పూజ చేయాలి. ఈ 3 రోజుల త్రిరాత్ర వ్రతం పూర్తి అయిపోయాక శయ్యాదానం చేయాలి. విష్ణు ధర్మోత్తర పురాణంలో మనకు ఒక సంఘటన కనపడుతుంది. మార్కండేయ మహర్షిని వజ్రుడు అడుగుతాడు, భగవన్ కర్మణాకేన భోగానాప్నోతి మానవః. ఓ మహానుభావ, ఏ కర్మ చేయటం వల్ల ఈ ఆషాఢమాసంలో మానవుడు సమస్తములైనటువంటి భోగములను పొందుతాడో తెలియజేయవలసినది. కిన్ను భోగవిహీనస్య కార్యమస్తి ధనైర్ద్విజ అని చెప్పి, ఇంకా కూడా భోగవిహీనుడైనటువంటి వాడు, ఎప్పుడూ కూడా భోగము అనేటటువంటిది లేక కష్టాలతోనే ఉండేటటువంటి వాడు, అటువంటి వాడికి కూడా ఈ మాసంలో ఏదైనా కర్తవ్యం ఉందా భోగప్రాప్తికి అని చెప్పి వజ్రుడు అడిగితే, అప్పుడు మార్కండేయ మహర్షి చెప్పాడు, జ్యేష్ఠాయాం సమతీతాయాం ప్రతిపత్ ప్రభృతి క్రమాత్. జ్యేష్ఠాయాం సమతీతాయాం అంటే జ్యేష్ఠమాసం అయిపోగానే, అంటే ఆషాఢమాసం వచ్చినప్పుడు, ఆషాఢమాసం ఆరంభంలో ప్రతిపత్ ప్రభృతి క్రమాత్, ప్రతిపత్తిథి నుంచి అంటే ఈ రోజు నుంచి పాడ్యమి నుంచి క్రమంగా పూర్వవత్ పూజయే దేవం, విష్ణుమూర్తిని పూర్వోక్తమైనటువంటి విధానంతో షోడశోపచారాలతో పూజించాలి. విశ్వరూపధరం హరిం, ఆయన యొక్క విశ్వరూపాన్ని, విష్ణుమూర్తి విశ్వరూపాన్ని ధరించి ఉంటాడు. ఆ విశ్వరూపాన్ని ధరించినటువంటి మూర్తిని మనం ఈ రోజు నుంచి 3 రోజులు ఉపవాస దీక్షతో ఉండి పూజించాలి. కృత్వా వ్రతాంతే చ తథా త్రిరాత్రం, ఈ విధంగా 3 రోజులు త్రిరాత్ర వ్రతాన్ని పూర్తి చేసుకున్నాక దత్వా సుయుక్తం శయనం ద్విజాయ, సరైనటువంటి రీతిలో పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక శయనాన్ని, మంచాన్ని ద్విజునకు, యోగ్యుడైనటువంటి పండితుడికి దానం చెయ్యాలి. స్వర్లోకమాసాధ్య చిరం తథోష్య, అలా కనుక చేసేటట్లయితే స్వర్గలోకాన్ని
చేరి అక్కడ చిరకాలము సుఖములు అనుభవించి మానుష్యమాసాధ్య చ భోగవాన్ స్యాత్, అనంతరం మళ్ళీ మనుష్య జన్మ ఎత్తినా కూడా భోగవంతుడై పుడతాడు అని చెప్పి ఈ భోగ వ్రతము విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడ్డది. అది ఈ రోజు నుంచి ఆరంభించి 3 రోజులు చేయవలసినటువంటి వ్రతం. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి 5 రోజులు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి 5 రోజుల చొప్పున 4 మాసాలు ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము ఈ 4 మాసాలు కూడా ఏకాదశి నుంచి 5 రోజుల కాలము నక్తము చేయాలి. ఉపవాస దీక్షలో నక్తము అంటే పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చేసేటటువంటి దాన్ని నక్తము అంటారు. అలా నక్తము చేస్తూ వంకాయ తినకూడదు. ఈ కాలంలో వంకాయ నిషేధం. అట్లాగే గుమ్మడికాయ, సొరకాయ, తేనె, మద్య మాంసాదులు వీటిని విసర్జన చేయాలి. అట్లా వాటిని వదిలేసేసి ఈ వ్రతాన్ని కనుక పాటించేటట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలా 10 రోజుల పాటు పై విధమైనటువంటి నియమాలతో చేసే పద్ధతి కూడా ఉన్నది అని చెప్పి పులశ్చ మహర్షి చెప్పాడు. పులశ్చుడు అంటే రావణాసురుని యొక్క తాత, రావణాసురుని యొక్క తండ్రి విశ్రవ బ్రహ్మ, ఆయన తండ్రి పులశ్చ బ్రహ్మ. ఆయన చెప్పాడు ఈ అసిధారా వ్రతము అనేటటువంటి దాన్ని అసిధారా వ్రతము అంటారు. అది ఈ ఆషాఢ మాసంలో నిర్వహించవలసినటువంటిది. ఈరోజు కాళిదాసుకు సంబంధించినటువంటి పర్వదినం కూడా. కాళిదాసు కవికుల తిలక కాళిదాస అని చెప్పి కీర్తింపబడ్డాడు. మహాకవి కాళిదాసు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఆయన గురించి ఒక మాట చెబుతారు. పురా కవీనాం గణనా ప్రసంగే, పూర్వము కవుల యొక్క గణన ఆరంభించారట. కవులలో గొప్పవాడెవడు అని చెప్పి మొట్టమొదట కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస, చిటికిన వేలి మీద కాళిదాసుని లెక్క పెట్టారు. ఇక ఆయన తర్వాత అలాంటి వాడు ఎవరు ఉన్నాడు అనే ఆలోచనకి 2వ వేలు ముడుద్దాము అనుకుంటే ఎవరూ లేరు. మొదటి దానికి కాళిదాసు అనే నామం వచ్చింది, 2వ దానికి నామము లేదు కాబట్టి ఇది అనామిక అని చెప్పబడ్డది అని. మన వేళ్లలో ఒక్కొక్క వేలుకు ఒక పేరు ఉన్నది. దీన్ని చిటికిన వేలుని కనిష్ఠిక అంటాము, దాని ప్రక్క ఉన్నటువంటి దాన్ని అనామిక అంటాము, మధ్యలో ఉన్నటువంటి దాన్ని మధ్యాంగులి అంటాము, ఆ పక్కన ఉన్నటువంటి దాన్ని తర్జనీ వేలు అంటాము, అంగుష్టము అంటాము. వీటిలో అనామిక అని పేరు ఎందుకు వచ్చిందిట అంటే కాళిదాసు గణన చేశాక మరొకళ్ళు అట్లాంటిది గణన చేయటానికి ఆ వేలు మీద లేరు కాబట్టి దానికి అనామిక పేరు వచ్చింది అని చెప్పి ఉత్ప్రేక్షించారు. అలా ఉత్ప్రేక్షింపబడినటువంటి మహాకవి కాళిదాసు దైవదత్తమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడు. మొట్టమొదట్లో అతడు చాలా మూర్ఖుడని, రాజకుమార్తెకి అపకారం చేయటం కోసమని అతన్ని తీసుకొచ్చి వివాహం చేశారని, ఆమె యొక్క ప్రోత్సాహంతో కాళికాదేవిని ఉపాసించి ఆ కాళికాదేవి యొక్క వరం వల్ల అతడు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని సాధించుకున్నాడని, ప్రతిభని పొందాడని, దానివల్ల ఆయన కాళిదాసు అయ్యాడని చెప్పి కూడా చెబుతూ ఉంటారు. ఉజ్జయిని ఆస్థానంలో ఆయన మహావిద్వాంసుగా ఉన్నాడు. అందువల్ల ఈరోజు ఉజ్జయినిలో గొప్ప ఉత్సవాలు, కాళిదాస ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. అటువంటి కాళిదాసు అద్భుతమైనటువంటి కావ్యాలు 3, రఘువంశము, కుమార సంభవము, మేఘ సందేశము, అట్లాగే అద్భుతమైనటువంటి నాటకాలు 3, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలము అనేటటువంటివి ఆయన అందించినటువంటి కావ్యాలు. అట్లాగే ఋతుసంహారం అని చెప్పి ఇలా ఇంకా కొన్ని చిన్న గ్రంథాలు కూడా ఆయన రచించినట్లుగా చెప్పే ఉన్నాయి. కానీ ప్రధానంగా 3 ప్రబంధాలు, 3 కావ్యాలు, 3 నాటకాలు చాలా. అందులో అభిజ్ఞాన శాకుంతలము ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల పండితుల వల్ల మన్నన పొందినటువంటిది. అటువంటి కాళిదాసుని ఈరోజు మనం గుర్తు చేసుకుని శ్రీ మహావిష్ణువు పూజతో ఈ రోజుని మనం సద్వినియోగం చేసుకోవాలి. స్వస్తి.